హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి NIACL అసిస్టెంట్ ఫేజ్ 1 సెల్ఫ్ గివెన్ అనాలిసిస్. నా షిఫ్ట్ వచ్చేసి షిఫ్ట్ 1. ఫస్ట్ అయితే ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఇచ్చారు, 10 క్వశ్చన్స్. స్టోరీ బేస్డ్ ఉంది. క్రో, గూస్ అండ్ ట్రావెలర్, ఇదేమో కన్నింగ్, ఇదేమో కైండ్ ఆ రిలేటెడ్. ఒక బ్లాంక్ ఇచ్చాడు, కొంచెం ట్రిక్కీగా అనిపించింది. ఆ బ్లాంక్ నేను పెట్టలేదు. తర్వాత 4 సినోనిమ్స్ ఇచ్చాడు. ఒకటి రీజన్స్, ఇంకొకటి డెన్సిటీ, రిమైనింగ్ 2 నాకు గుర్తులేదు. నెక్స్ట్ పారాజంబల్డ్ ఏమో ఇది కూడా కొంచెం స్టోరీ బేస్డ్ ఇచ్చాడు. బట్ ఎక్కడో నేను చిన్నది మిస్ అయినట్టున్నాను. మీకు కనుక ఈ పారాజంబల్డ్ చేసినట్టయితే సీక్వెన్స్ అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ దీని సీక్వెన్స్ BD, తర్వాత EC ఎక్కడ ఈ రెండు సీక్వెన్స్ మర్చిపోయాను నేను. నెక్స్ట్ ఫిల్లర్స్ 4 ఇచ్చాడు, ఈజీగానే ఇచ్చాడు. తర్వాత ఎర్రర్ డిటెక్షన్ 5 ఇచ్చాడు. ఈ ఒక్కటి కొంచెం అటు ఇటు అనిపించింది, రిమైనింగ్ 4 ఈజీ. తర్వాత ఒక్క వర్డ్ ఇచ్చాడు, డిస్అప్రూవ్. అది 1 క్వశ్చన్, 3 సెంటెన్సెస్ ఇచ్చి కరెక్ట్గా ఎందులో యూస్ చేశారని చెప్పి అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఇవి కూడా ఈజీగానే వచ్చాయి. నేనైతే ఇంగ్లీష్లో 25 అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో అన్సర్టన్ పజిల్ ఒకటి ఇచ్చాడు, 9 నెంబర్స్ వచ్చింది. నెక్స్ట్ వీక్ డే పజిల్, మండే ట్యూస్డే టు సండే ఆ రిలేటెడ్. తర్వాత 8 persons. ఇంకా ఫ్లోర్స్ ఫ్లాట్ బేస్డ్ ఇచ్చాడు, 4 floors 2 flats P and Q. తర్వాత సిలాజిజమ్స్ ఇచ్చాడు. తర్వాత కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు. తర్వాత నెంబర్ మిస్లీనియస్ ఓన్లీ 3 కనిపించే, అది ఒకటి నెంబర్ ఏంటంటే ఒక నెంబర్ ఆల్ఫా నెంబర్ ఇచ్చేసి ఏదైతే గ్రేటర్ దెన్ 3 ఉన్నాయో దానికి +2 యాడ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ డిజిట్, రైట్ హ్యాండ్ నుంచి థర్డ్ డిజిట్ యాడింగ్ అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి ఒక వర్డ్ ఇచ్చి అందులో 3, 4, 5, 6 లెటర్స్తో వర్డ్ ఫార్మేషన్ అడిగాడు. సో నాకు వచ్చేసి హీట్ వచ్చింది. సో మోర్ దెన్ 2 పెట్టాను. నెక్స్ట్ ఇది కొంచెం SSC లెవెల్ ఇస్తాడు, బట్ ఈసారి బ్యాంక్లో ఇచ్చాడు. అదే బర్త్డే, ఒక పర్సన్ తన బ్రదర్ బర్త్డే ఈ మంత్లో పలానా డేట్, అలా వాళ్ళ మదర్ వ్యూ, వాళ్ళ ఫాదర్ వ్యూ, అందులో ఒక డే సాటర్డే పడింది, రిమైనింగ్ తన బర్త్డే ఎప్పుడు అని అడిగాడు. ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది, సో నాకు టైం కూడా చాలలేదు, సో ఇది నేను అటెంప్ట్ చేయలేదు. తర్వాత మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్ పజిల్ ఏంటంటే ఈ 6 members వెయిట్ పజిల్ ఇచ్చాడు. చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. 6 persons, P సెకండ్ హైయెస్ట్ కాదు, P అనేది Q కన్నా 2 వెయిట్ ఎక్కువ, అండ్ T ఏమో S కన్నా 2 తక్కువ, అండ్ Q అనేది Q గ్రేటర్ దెన్ S. బట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యానో, నేను పజిల్ చేశాను బట్ ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్స్లో లేదు. సో ఆప్షన్లో లేకపోతే మన పజిల్ తప్పు కదా. సో అప్పటికి కొంచెం ట్రిక్కీగా అనిపించి ఇంకా ఇది వదిలేసాను. ఇదైతే అటెంప్ట్ చేయలేదు నేను. లాస్ట్లో ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు, ఈజీగా ఇచ్చాడు, చూడగానే పెట్టేయచ్చు, వితౌట్ పెన్ యూస్ చేయకుండా పెట్టేయచ్చు చూడగానే. సో ఓవరాల్గా నాకు ఈ ఒక్క పజిల్ 3 questions అండ్ ఈ బర్త్డే, ఈ మిస్లీనియస్, ఈ 4 పెట్టలేదు. సో ఓవరాల్గా నా అటెంప్ట్స్ వచ్చేసి 31. నెక్స్ట్ వచ్చేసి క్వాంట్లో సింప్లిఫికేషన్స్ కొంచెం ఎక్కువ ఇచ్చాడు, మొత్తం 12+ ఇచ్చాడు. DI ఏమో టేబుల్ డైరెక్ట్ వాల్యూస్. నెక్స్ట్ రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడండి, ఇది కొంచెం మోడరేట్ అనే చెప్పాలి. మొత్తం 5 కన్నా 5 or 6 ఇచ్చినట్టున్నాడు. నేను ఇవి ఎక్కువ చేసినట్టుగా గుర్తు. అన్నీ కొంచెం ఈ షిఫ్ట్లో క్వాంట్లో ఓన్లీ రాంగ్ నెంబర్స్ కొంచెం మోడరేట్గా అనిపించాయి, మిగిలినవన్నీ ఈజీగానే ఉన్నాయి. సో వర్డ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అన్ని టాపిక్స్ నుంచి కొంచెం టచ్ చేశాడు. నాకు గుర్తున్నవి 7 మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చాడు, నాకు అన్నీ గుర్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బస్సు ట్రక్ స్పీడ్ రేషియో ఇచ్చాడు. తర్వాత ట్రక్ యొక్క డిస్టెన్స్ టైము ఇచ్చాడు. దీంతో మనకి బస్సు స్పీడ్ ఎంత అని అడిగాడు.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఇందులో డౌన్ స్ట్రీమున రివర్ స్ట్రీమ్ రేషియో ఇచ్చాడు. తర్వాత అప్ స్ట్రీమ్ గురించి డిస్టెన్స్ టైం ఇచ్చాడు. అయితే బోట్ స్పీడ్ ఎంత అని అడిగాడు. నెక్స్ట్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్, ఇది నేను 3 times చేశాడు. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్లో ఇది కొంచెం ట్రిక్కీ, అంటే కొంచెం టైం అనేది కన్జ్యూమ్ చేసింది. ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్స్, ప్రాఫిట్ ఏమో 20%. ఇఫ్ అదే సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ ప్లస్ 40 అయితే న్యూ ప్రాఫిట్ అనేది 150 అవుతుంది. అయితే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అని అడిగాడు. ఇది నేను ఫస్ట్ చేయగానే రాలేదు, ఇంకా టైం అయిపోతుందని ఇది వదిలేసి రిమైనింగ్ చేశాను. ఇంకా టైం మిగలగా అప్పుడు మళ్ళీ ఇది వచ్చి చేశాను. దీని ఆన్సరు 550 అని వస్తుంది కాస్ట్ ప్రైస్. అండ్ ఇంకా యావరేజెస్లో ఏంటంటే ఎక్స్ బాయ్స్ ఉంటారు, వాళ్ళ యావరేజ్ ఇచ్చాడు. తర్వాత 10 న్యూ బాయ్స్ యాడ్ అవుతారు, వాళ్ళ వెయిట్ కూడా ఇచ్చారు. సో ఫైండ్ ఎక్స్ అంటే ఇనిషియల్గా ఎంతమంది బాయ్స్ ఉన్నారని అడిగాడు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. ఇది సింపుల్గానే ఉంది. 70% వర్క్ ఏ అండ్ బి కలిపి 6 daysలో చేస్తారు. తర్వాత ఏబి వర్క్ రేషియో ఇచ్చాడు. తర్వాత బి అలోన్ ఎన్ని రోజుల్లో చేస్తాడు అని. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్, జస్ట్ చాలా బేసిక్ క్వశ్చన్ అడిగాడు. ఏబి ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం ఇచ్చాడు. తర్వాత ఓవరాల్ ప్రాఫిట్ ఇచ్చాడు. తర్వాత ఏ షేర్ ఎంత అని అడిగాడు. అండ్ లాస్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ మిక్చర్ అండ్ అలిగేషన్ అండ్ మిక్చర్. ఇందులో ఏంటంటే ఒక 2 quantities మిక్చర్ ఇచ్చాడు. తర్వాత ఆల్కహాల్ అండ్ వాటర్, తర్వాత దీన్ని డిఫరెన్స్, తర్వాత ఎక్స్ లీటర్స్ ఆల్కహాల్కి యాడ్ చేస్తే ఓవరాల్గా ఆల్కహాల్ రేషియో 5/7 ఆఫ్ ఫుల్ మిక్చర్. తర్వాత ఎంత ఎక్స్ యాడ్ చేశారని అడిగాడు. సో క్వాంట్ అయితే ఒక్క రాంగ్ నెంబర్స్ తప్ప మిగతా అంతా వెరీ ఈజీగా ఉంది. అండ్ రీజనింగ్లో వచ్చేసి ఈ పజిల్ అండ్ ఈ క్వశ్చన్. తర్వాత సో నేను క్వాంట్లో అయితే నేను 33 పెట్టాను. ఆ 2 questions ఏంటంటే నేను రాంగ్ నెంబర్సే వదిలేసాను, ట్రై చేశాను కానీ నాకు రాలేదు. సో టైం అయిపోయింది. ఓవరాల్గా నేను ఈ షిప్లో నేను 89 questions అనేది పెట్టాను అవుట్ ఆఫ్ 100. ఇవైతే నేను గుడ్ అటెంప్ట్స్ అనే అనుకుంటున్నాను. చూడాలి మీరు ఎలా రాశారు, మీ అటెంప్ట్స్ ఎన్ని షిఫ్ట్ 1లో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. ఇప్పటి నుంచే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం బెస్ట్. అంటే మనం కాన్ఫిడెంట్గా మనం క్లియర్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయండి. సో దట్ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత వెరీ లెస్ టైం ఉంటుంది, హార్డ్లీ ఒక 10 or 9 days ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేయలేం. సో ఇప్పటి నుంచే మనం కనుక మెయిన్స్కి కూడా ప్రిపేర్ అయితే మనం ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.